హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. రేపే కదండి ఆ బొజ్జ గణపయ్య మన ఇంటికి వచ్చి పూజలు అందుకునే రోజు. ఆ బొజ్జ గణపయ్య మన ఇంటికి వచ్చి మన పూజలు అందుకొని అందరికీ ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు ఇవ్వాలని కోరుకుంటున్నానండి. ఇప్పుడు ఈ వీడియో ఏంటి అని అనుకుంటున్నారా? లాస్ట్ ఇయర్ నేను ఆ స్వామిని ఏ విధంగా పూజ చేసుకున్నానో అవన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఆ తీపి జ్ఞాపకాలన్నీ మీతో పంచుకోవాలని ఈరోజు ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నానండి. నేను ఇక్కడ మట్టి గణపతిని అయితే చేసుకున్నాను. అలాగే ఒక విగ్రహాన్ని కూడా తెచ్చుకున్నాను. నా వీడియోస్ చూసే వాళ్ళకైతే తెలుస్తుందండి. నా ఛానల్ ఎవరైనా ఫాలో అవుతున్న వాళ్ళకి తెలుస్తుంది. మట్టి గణపతిని అలాగే ఒక విగ్రహాన్ని కూడా తీసుకొచ్చుకొని 9 రోజులు నేనైతే పూజ చేసుకుంటానండి. నిత్య దీపారాధన పూజా కార్యక్రమాలు అయితే చేసుకుంటాను. వినాయక చవితి రోజు ఈ విధంగా స్వామివారికి పాలి అన్ని పత్రికలు స్వామికి పాలి కట్టి అన్ని పండ్లు పలారాలతో పూజ అయితే చేసుకున్నానండి. ఆయనకి ఇష్టమైన నైవేద్యాలు ప్రిపేర్ చేసుకొని పూజ కంప్లీట్ చేసుకున్నాను. ఈ విధంగా పైన పాలవల్లి పాలి అంటారు కదా, అది కూడా కట్టుకున్నానండి. అలాగే కింద మాకు వాడకట్టులో మండపంలో పిల్లలు ఈ విధంగా గణపతిని కూడా పెట్టుకున్నారు. అక్కడ కూడా పూజా కార్యక్రమాలు 9 రోజులు. మాకు దగ్గరలో లక్ష్మీ గణపతి టెంపుల్ ఉంది కదండి, ఆ టెంపుల్లో ఏ ఏ కార్యక్రమాలు ఏ విధానంలో జరుగుతాయో అదేవిధంగా నేను ఇంట్లోనూ పూజ చేసుకుంటాను. ఇక్కడ మండపంలో కూడా పూజలు చేసుకున్నాము. మా వాడకట్లో ఉన్న వాళ్ళందరూ కలిసి ఈ స్వామికి 9 రోజులు ఘనంగా పూజలు అయితే చేసుకున్నామండి. రెండవ రోజు స్వామికి అర్క పుష్పాల పూజ అండి. అర్క పుష్పాలు అంటే తెల్ల జిల్లేడు పూలు. నాకు ఆ రోజు 2 పూలే దొరికినాయి, ఎక్కువ పూలు అయితే దొరకలేదు. తెల్ల జిల్లేడు పూలు. మూడవ రోజు దూర్వార్చన అండి. దూర్వాలు అంటే గరక. స్వామికి ఎంతో ఇష్టమైనది ఈ గరక. ఆయనకి ఏమి సమర్పించకపోయినా గరక సమర్పిస్తే చాలండి, చాలా సంతోషిస్తారు. ఒక్క గరక సమర్పిస్తే చాలు. ఆ దూర్వార్చన పూజ మూడవ రోజు ఇలా దూర్వాలతో అర్చన చేసుకున్నాను. 4వ రోజు సాయంత్రం స్వామి వారికి నాకు తోచిన విధంగా నేను చేయగలిగిన నైవేద్యాలు స్వామికి భోగం పూజ అయితే చేసుకున్నానండి. భోగాల పూజ ఎక్కువ కాకుండా నేను ఏమైతే చేయగలుగుతానో అవి మటుకే చేసుకొని పెట్టానండి. అలా అని అందరూ ఇలాగే చేయాలి, ఇన్ని నైవేద్యాలు పెట్టాలని నేను చెప్పడం లేదండి. నాకు ఈ విధంగా చేసుకోవడం అంటే చాలా ఇష్టం. స్వామికి ఇలా నా చేతులతో కొన్నైనా నైవేద్యాలు చేసి స్వామికి నివేదన చేయాలనేది నాకు సంతోషం అండి. నా సంతోషం కోసం స్వామికి ఈ విధంగా నేను చేసి అర్పణ చేసుకుంటాను. అంతేగాని మీరు కూడా చూసి ఇలాగే చెయ్యాలి, ఇన్ని నైవేద్యాలే స్వామికి పెట్టాలని రూల్ మాత్రం ఏమీ లేదు. ఆ స్వామికి ఒక్క గరికపోచ సమర్పించినా సరిపోతుంది. కాకపోతే నా చేత్తో నేను స్వామికి ఈ విధంగా నైవేద్యాలు చేసి పెట్టాలి అని నేను అనుకుంటాను కాబట్టి చేస్తున్నాను. అంతేగాని ఎవ్వరూ తప్పుగా అనుకోవద్దండి. కింద స్వామికి అందరం కలిసి ఇలా శాకంబరి అలంకరణ అయితే చేసుకున్నాము. తర్వాత రోజు అన్నదాన కార్యక్రమం చేసుకోవాలని ఈ విధంగా ముందు రోజు శాకంబరి అలంకరణ చేసుకున్నాం. తర్వాత రోజు ఆ స్వామికి అలంకరించిన కూరగాయల్ని ఈ విధంగా అన్నదానానికి కట్ చేసుకొని మహిళలందరం కలిసి సామూహికంగా కూరగాయలన్నీ కట్ చేసుకొని భోజనాలకి వంటలు అయితే రెడీ చేసేసుకున్నామండి. అన్ని పూజలు చేసుకుంటున్నాం కదా, అదేవిధంగా కుంకుమ పూజ కూడా చేసుకోవాలని నాకు అనిపించిందండి. అందుకనే ఇక్కడ సామూహికంగా కుంకుమ పూజ ఏర్పాటు చేసుకోవాలని అనుకొని నేను ఇక్కడ కుంకుమ పూజ అయితే ఏర్పాటు చేశానండి. ఈ కుంకుమ పూజకి ఏమేమి సామానం కావాలి, పసుపు కుంకుమ గాజులు పండ్లు అన్నీ ఒత్తులు కానీ ప్రతిదీ నేను అందరికీ సామూహికంగా చేయాలనే సంకల్పంతో అందరికీ తెప్పించుకొని ఈ విధంగా సామూహికంగా కుంకుమ పూజ కూడా చేసుకున్నానండి. ఆ అమ్మవారి దయ అందరికీ ఉండాలి, అందరూ పసుపు కుంకాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని సంకల్పం చేసుకొని ఇక్కడ నేను సామూహికంగా కుంకుమ పూజ ఏర్పాటు చేసి కుంకుమ పూజ కూడా చేసుకున్నాము. ఇక్కడ నేను వరలక్ష్మి అమ్మవారిని ఇంట్లో రోజు ఎలా ప్రతి సంవత్సరం ఎలా ప్రిపేర్ చేసుకుంటానో అదేవిధంగా ఈ కుంకుమ పూజకి ఇక్కడ నేను అమ్మవారిని ఈ విధంగా రెడీ చేసి అయితే పూజ దగ్గరికి తీసుకొచ్చుకున్నానండి. చాలా అంటే చాలా బాగా జరిగింది. చాలా సంతోషం అనిపించింది. ఆ అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఎప్పటికీ అలాగే ఉండాలండి. అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి. కుంకుమ పూజ కూడా చాలా బాగా జరిగింది. కుంకుమ పూజ తర్వాత అందరికీ అన్నదానం కూడా చేసుకున్నామండి. తర్వాత రోజు స్వామివారికి బిల్వార్చన పూజ అండి. ఇక్కడ
మనకి బిల్వపత్రాల పూజ, బిల్వపత్రాలు తీసుకొని స్వామికి అర్చన చేసుకున్నాను. తర్వాత రోజు 7వ రోజు స్వామివారికి నేను ఇంట్లో శాకంబరి అలంకరణ చేసుకున్నానండి. ప్రతి సంవత్సరం ఇదే విధంగా స్వామిని శాకంబరి అలంకరణ అయితే చేసుకుంటాను. కూరగాయలు తీసుకొచ్చుకొని వాటిని విధంగా స్వామిని కూరగాయలతో అలంకరణ చేస్తాను. ముందు రోజు కుంకుమ పూజ చేసుకుంటానికి అమ్మవారిని రెడీ చేశాను కాబట్టి అమ్మవారిని తీయాలని అనిపించలేదండి. తీసుకొచ్చి నేను ఇంట్లో ఈ విధంగా అయితే పెట్టుకున్నాను అమ్మని. శాకంబరి అలంకారం కూడా చేసుకున్నాను ఇంట్లో. ఈ విధంగా కూరగాయలని అలంకరించి శాకంబరి అలంకరణ చేసుకున్నాను. ఈ శాకంబరి అలంకరణలో స్వామికి ఏవైతే అలంకరణ చేశానో వాటిని తీసి నేను ఇంట్లో వండి ఇలా పిల్లలకి అయితే పెట్టానండి. తర్వాత రోజు పిల్లలకి విధంగా ఆ స్వామికి అలంకరించిన కూరగాయలతో వంట చేసి భోజనం ఇంకా అన్ని వీడియోస్ పెడితే బాగా లెంత్ ఎక్కువైపోతుందని టెంపుల్ వీడియోస్ అయితే యాడ్ చేయలేదు. అవి నేను షార్ట్స్లో పెడుతూ ఉంటాను ఎప్పుడు. తర్వాత రోజు ఇక్కడ నేను ఇంట్లో దీపోత్సవం పూజ అయితే చేసుకున్నానండి. దీపాలంకరణ స్వామికి. ఇన్ని దీపాలు అట్లా ఏం లేదండి. నేను ఆ టయానికి నేను ఎన్ని దీపాలు రెడీ చేసుకోగలుగుతాను అలా నేను అసలు ఏది ముందుగా ప్రిపేర్డ్గా ఇన్ని నైవేద్యాలు పెడతాను, ఇన్ని దీపాలు పెడతాను అని అట్లా ఏమనుకోనండి. ఆ టయానికి ఆ స్వామిని నేను ఎన్ని చేయగలిగితే అన్ని చేసుకుంటాను. అదే రోజు కింద మండపంలో కూడా దీపాల పూజ కూడా చేసుకున్నాము ఇదే విధంగా. తర్వాత రోజు స్వామిని అన్ని రకాల పుష్పాలతో పూజ చేసుకున్నానండి. ఆ 9 రోజులు నాకు ఇంట్లో గులాబీ చెట్లు కానీ అన్నీ కానీ ఎన్ని పూలు పూసినాయి అంటే అన్ని పూలు పూసినాయి. అదేవిధంగా ఆ పూలతో స్వామిని అయితే బాగా అలంకరించుకున్నాను. నాకైతే చాలా అంటే చాలా సంతోషం అనిపించిందండి. స్వామికి పూలతో కిరీటం లాగా ఇట్లా అన్ని రకాల పుష్పాలతో స్వామిని అయితే పూజ చేసుకున్నాను. ఇంకా లాస్ట్ రోజు రానే వచ్చేసింది. ఆ రోజు స్వామిని విధంగా పూజ చేసుకున్నాను. స్వామిని పంపేటప్పుడు పెరుగన్నం అయితే నైవేద్యం చేసి పెట్టానండి. ఇక అయ్యవారు వచ్చి ఉత్తర పూజ కూడా చేశారు. भगवान की जय। ओम शतंजे एव शतो वर्तमानशतम हे एवं तामशतो संतामशतं राज्ञसिद्धास्ततिष्काशा आयुष्यमनोदो शतंजे शतो वर्तमानत्यमोदे शतमेसिंदे एकमाय वर्तेन वर्तेते शतमे एनमे विदात्मानं भवति शतमनन्तं भवति शतमे ऐश्वर्यं भवति शतमे जिन्दे एकघनायुः अग्ने एस्मिन् एसेनोत्पेन्द्रावति मौचितिम्यापः अयं मोक्ता परमेष्टि सुवर्चा समानानाम् उत्तमश्लोकोऽस्तु पश्यति पुत्रं पश्यति पौत्रं प्रजया पशुर्नेद्यते स्वयं विश्वग्निहोत्रं ज्योति शतमानं भवति शतायुः पुरुषस्यतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति स्वस्तिमन्त्रार्थः सप्लासन्तु वेदोक्तं परिपूर्णायुष्याभिवृद्धिरस्तु श्रीपार्थवर्षदिनायकसंहिता परिपूर्णकृपाकटाक्षानुग्रह सिद्धि. ఇంకా స్వామివారి శోభయాత్ర అయితే ఈ విధంగా అయితే చేసుకున్నానండి. చాలా అంటే చాలా బాగా జరిగింది. అసలు నా సంతోషానికైతే అవధులు లేవు. ఈ విధంగా చేస్తాను అని కూడా నేను అనుకోలేదు. ఆ విధంగా స్వామికి శోభయాత్ర అయితే చేసుకున్నానండి. ఇప్పుడు పిల్లలకి రిమోట్ వెహికల్స్ వస్తున్నాయి కదా, జీప్స్. మా పక్కన బాబుకి జీప్ ఉంటే ఆ జీప్ తీసుకొచ్చి ఈ విధంగా స్వామికి పెద్ద గొడుగు పైన పెట్టి ఇలా ఫ్లవర్స్తో డెకరేషన్ చేసి కింద సమంగా కింద లెవెల్లో పరుపులు వేసేసి స్వామిని విధంగా కూర్చోబెట్టి ఈ విధంగా పూలతో అలంకరించి చాలా అంటే చాలా బాగా జరిగింది. ఈ విధంగా పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మా ఫ్రెండ్స్ మేమందరం కూడా ఇట్లా ఈ గణపతికి కోలలు వేసుకుంటా స్వామిని అయితే శోభయాత్ర అయితే చేసుకున్నానండి. చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది. ఆ రోజైతే అసలు నేను ఇలా చేస్తాను స్వామి శోభయాత్ర అని కూడా అనుకోలేదు. మా ఫ్రెండ్స్ కూడా సహకరించారు. కానీ అదే రోజు కింద ఉన్న గణపతి వాడలో ఉన్న గణపతి ఊరేగింపు కూడా అదే రోజు. అందుకని కొంచెం ఎర్లీగా ఈ స్వామిని అయితే శోభయాత్ర చేసేసుకున్నాను. మా స్వామిని ఇలా నేను తీసుకొని వెళ్తుంటే శోభయాత్రగా న్యూస్ ఛానల్స్ వాళ్ళు కూడా వచ్చి ఫొటోస్ తీసుకున్నారండి. చాలా బాగా చేశారని అనుకుంటా. వాళ్ళు కూడా ఫోటో తీసుకొని నెక్స్ట్ డే పేపర్లో కూడా వేశారు. తర్వాత ఇక స్వామిని ఈ విధంగా తీసుకొచ్చి నిమజ్జనం అయితే చేశాము. ప్రతి సంవత్సరం నేనే తీసుకొచ్చి ఈ విధంగా స్వామిని నిమజ్జనం అయితే చేసుకుంటానండి.
ఆ రోజైతే చాలా బాధ అనిపిస్తుంది. కానీ స్వామిని అయితే తల్లి దగ్గరికి పంపించేయాలి కదా, అందుకే ఈ విధంగా స్వామిని పార్వతీదేవి దగ్గరికి అయితే పంపించి మళ్ళీ తొందరగా రా స్వామి అని చెప్పుకుంటా పంపించామండి. అందుకని రేపే స్వామి మన దగ్గరికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత కింద మండపంలో పెట్టిన గణపతి దగ్గర లడ్డు వేలం పాట అయితే పాడామండి. అత్తయ్య లడ్డు వేలం పాట పాడారు. ఆ లడ్డుని అందరితో కలిసి తీసుకునే విధంగా ఇంటికైతే తీసుకొని వచ్చారు. పైన బయట కింద గణపతి శోభయాత్ర కూడా స్టార్ట్ అయింది. ఈ లడ్డు వేలం పాటలో లడ్డు వేలం తీసుకొని ఇంటి దగ్గర పెట్టేసి ఇక మళ్ళీ కింద శోభయాత్రలో అయితే పాల్గొన్నాను. అందరం కోలలు వేసుకుంటూ సరదాగా చాలా హ్యాపీగా చాలా ఎంజాయ్ చేస్తూ స్వామి శోభయాత్ర కూడా జరిగిందండి. ఈ విధంగా అయితే లాస్ట్ ఇయర్ పూజ కార్యక్రమాలు అయితే జరిగినాయి. నేనైతే చాలా హ్యాపీగా పూజ అయితే చేసుకున్నాను. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అంతకు రెట్టింపుతో స్వామి కార్యక్రమాలు పూజ చేసుకోవాలి, ఆ స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలి, అందరూ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ తొందరగా మా వద్దకు రా గణపయ్య, మా పూజలు అందుకో గణపయ్య అని వేడుకుంటూ మీకు ఈ వీడియో అయితే చూపిస్తున్నానండి. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.